పట్నం పల్లెకు తరలి వెళ్లింది. ప్రతి ఇంటా సంక్రాంతి శోభ వెలువరిస్తోంది. సిరి సంపదలిచ్చి సంతోషాలను కలబోసిన తెలుగు సంప్రదాయ పండుగ సంక్రాంతి సందడి ఆరంభమైంది. సంక్రాంతి అంటేనే తెలుగు లోగిళ్లకు ఓ కళ. తొలి రోజు ప్రతి ఇంటి ముందు భోగి దివ్వెలతో సంబరాల సంక్రాంతికి సాదరంగా స్వాగతం పలికారు. అహం కాలిపోయి ఆత్మశుద్ధి కావాలని, చలి ఆగిపోయి ఆనందం వెలువిరియాలని కోరుతూ ప్రజలు వేకోజామున భోగి మంటలు వేశారు. యువకులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. విద్యా సంస్థలు, అపార్ట్మెంట్స్ వద్ద సామూహికంగా భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. ఎక్కడ చూసినా భోగి మంటలు కనువిందు చేస్తున్నాయి. రైట్, రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఇంటి దగ్గర భోగి వేడుకలు మొదలయ్యాయి. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనకు అనాదిగా వస్తూ ఉంది. సంక్రాంతి పండుగ అనగానే రైతన్నల పండుగ. రైతన్నలందరికీ కూడా పంట చేతికి వచ్చి వాళ్ళ చేతిలో డబ్బులు ఉండే పరిస్థితులు, మరి ఎంతో ఘనంగా భోగి రోజున భోగభాగ్యాలు కలగాలి, సంక్రాంతి రోజు సుఖ సంతోషాలతో ఉండాలి, కనుమ పండుగ రోజున కనుల పండుగతో జరగాలని 3 రోజుల పండుగ మనము అందరం కూడా ఘనంగా జరుపుకుంటాము. పితృదేవతలకు అందరికీ కూడా తర్పణాలు అర్పిస్తూ పెద్దలందరికీ కూడా నమస్కరించుకుంటూ పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరి పండుగ ఈ సంక్రాంతి పండుగ. మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ప్రజల చేతుల్లో ఎవరి చేతుల్లో కూడా డబ్బులు లేవు. మార్కెట్లంతా కూడా వెలవెల్లాడుతూ ఉన్నాయి. సంక్రాంతి అంటేనే డబ్బులుండే పండుగ. మరి ఇప్పుడున్న ప్రభుత్వము ప్రజలకి ఏ రకమైన సంక్రాంతి కానుకలు ఇవ్వలేదు, ఏమి చేయలే. మరి గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో పథకం పేరు చెప్పి ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటూ ఉండేవి, మార్కెట్లు కూడా కలకల్లాడుతూ ఉండేవి. మరి ఇవాళ ఆ పరిస్థితులు కనబడట్లేదు. నిజంగా బాధాకరం. ఖచ్చితంగా సంక్రాంతి వెళ్ళిన తర్వాత జగనన్న మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు. ప్రజల యొక్క బాగోగుల కష్టాలు తెలుసుకొని ఖచ్చితంగా ప్రజలకి మంచి జరగాలి. మళ్ళీ ఈ పండుగ దగ్గర నుంచి ప్రజలకి అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ కోడి పందాలు అనేది మొత్తం అంతా కూడా నియంత్రించాలి. మరి పందెం రాయుళ్ళు, ఎమ్మెల్యేలే డైరెక్ట్గా నేరుగా వచ్చి బర్రెలు వేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు చూస్తే డైలీ ఫైనాన్సులు కూడా విచ్చలవిడిగా బయటకు వచ్చేస్తూ ఉన్నారు. 10 రూపాయల వడ్డీలతో మరి జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మళ్ళీ జగనన్న మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, మనకు మంచి రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు చెప్పండి, భోగి సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? ఆట పాటలు కానీ ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు? సంక్రాంతి సంబరాలు మీ ఇంటి ఎలా ఉంటుంది? ముందుగా భోగి శుభాకాంక్షలు అందరికీ. ఈ సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుపుకుంటున్నాము. అందరి ఇళ్ళలో ముగ్గులు పోటీలతో అందరూ బాగున్నారు. అందరికీ